దినవృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుతున్నాను. చూడండి. సమూయేలు గ్రంథానికి దినవృత్తాంతాల గ్రంథానికి ఎక్కడ లింక్ అంటే, పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకం ఆదికాండమైన అన్ని వందల పేజీల తర్వాత చివరి పుస్తకం ప్రకటన గ్రంథమైన ఆ గ్రంథాలు, మధ్యనున్న గ్రంథాలు, ఆ ఉపదేశాలు, ఆ వాక్యాలు, ఆ లేఖనాలు అన్నీ కూడా యేసు ప్రభువే లింకు చేసేశాడు. పరిశుద్ధాత్మే దానిని ఒకే దారానికి కట్టాడు. స్తోత్రం కలుగునుగాక. దానికి దీనికి లింక్ ఎలా కుదురుతుంది అని మనం అనుకోవటానికి మంచిది కాదు. ఆది కాండంలో యేసు ఉన్నాడు, నిర్గమకాండంలో యేసు కనపడతాడు, లేవి కాండంలో యేసు కనపడతాడు, చూస్తే కనపడతాడు, ధ్యానిస్తే కనపడతాడని భక్తులు, పండితులు రాసిన పుస్తకాలు చదివితే మనకు తెలిసిపోతుంది. కనుక లింక్ లేదని అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుడు ఆ లింక్, ఆ కనెక్షన్, ఆ జతపరిచిన విధానాన్ని మనకు చూపించడమే కాకుండా మన జీవితాన్ని దానికి లింక్ అయ్యేలాగా మాట్లాడతాడు. స్తోత్రం కలుగునుగాక. మనము చూసేటటువంటి, చదివేటటువంటి పాత నిబంధన, క్రొత్త నిబంధన అంశాలు విడిగా అదో కాలం, ఇదో కాలం, అది ధర్మశాస్త్ర కాలం, ఇది కృపాకాలం, అది ధర్మశాస్త్ర యుగం, ఇప్పుడు కృపాయుగం. లింక్ ఎలా కుదురుతుంది అని అనుకున్నా, మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ప్రభు రాకడ కొరకు నన్ను సిద్ధపరచాల్సినటువంటి ఆశతో ఉన్న ఆ దేవుని చిత్తానికి సరిపడినట్టుగా ఆయన మాట్లాడకపోతే అది ప్రసంగమే అయిపోతుంది, అదొక కార్యక్రమం అయిపోతుంది, అది దేవుని సన్నిధిలో ఒక భజనతో సమానమైపోతుంది. అది స్తుతి ఆరాధనైనా, శుక్రవారపు ఉపవాసకూడికైనా, మరొక వీధి కూటమైనా ప్రభు మాట్లాడాడంటే ఖచ్చితంగా ఆ వినేవారి జీవితానికి ఆ మాట లింక్ అవుతుంది. ఖచ్చితంగా లింక్ అవుతుంది, తట్టబడుతుంది, కదపబడుతుంది, కొదపబడుతుంది. ఆ ఆత్మను ఆ వ్యక్తి తెరిస్తే, హృదయాన్ని, ఆ మాట వారి లోనికి వెళ్ళి అతని జీవితాన్ని మార్చేస్తుంది, అతని భవిష్యత్తునే మార్చేస్తుంది, అతని బ్రతుకునే మార్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచిది. దినవృత్తాంతములు మొదటి పుస్తకం 15వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి, అంటే పాటలు పాడేవారు, పాఠకులు, పఠించేవారిని కూడా పాఠకులు అంటారు, పఠించేవారిని కూడా పాఠకులు అంటారు, పాడేవారిని కూడా మరి గాయకులు అనాలి. చూద్దాం. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు, బంధువులు, స్తోత్రం, మీ బంధువులకు పాఠకులను పిలిచి, స్వరమండలములు, సితారాలు, తాళములలో నగు వాయిద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఆ పాఠకులను, ఆ గాయకులను, ఆ వాయిద్యకారులను, వాయిద్యములను ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు దావీదు ఆజ్ఞ ఇచ్చాను. అంటే సబ్జెక్ట్ కూడా అక్కడ కలిపి చెప్పేస్తున్నాను. ఎవరు చేశారు ఈ ఆర్డరు, ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఎన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు, దానికి దావీదు. ఏ సందర్భం అనేది చూద్దాం. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులకు మెరారీయులలో హుషా యాహు కుమారుడైన ఏతానును, వీరితో కూడా 2వ వరుసగా ఉన్న తమ బంధువులైన జకరియా,
బేను, కరుహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలియాబు, బెనాయా, మయశేయ, మత్తిత్య. కంగారు పడకండి, సంస్కృత పదాలుగా హడావుడి పడిపోకండి, చూస్తూ ఉండండి. అవసరమైతే మీరు కూడా చదువుకోవటానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తిత్య, ఎలిప్లేహు, మిక్నే యాహులను వారిని ద్వారపాలకులకు ఒబేదెదోమును యెహీయేలును పాఠకులునగా నియమించిరి. పాఠకులు, గాయకులు నియమించిరి. 19వ వచనం. పాఠకులైన హేమానును, ఆసాపును, ఈతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయించబడ్డారు. జకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలియాబు, మయశేయ, బెనాయా అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడ్డారు. హెచ్చు స్వరం అంటే పెద్ద శబ్దం వచ్చే పెద్ద బూరలు, అదనమాట అర్థం. చిన్న శబ్దం వచ్చే పెద్ద బూర వేస్ట్. హెచ్చు శబ్దం రావాలి. హెచ్చు శబ్దం వచ్చే ఆ స్వరము బయటికి రావాలి. ఆ స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడ్డారు. అలాగున దావీదు యెహోవా మందసమును తాను కట్టించిన ఆ ప్రదేశములోనికి తీసుకువచ్చి దానిలో ఉంచెను. 16వ అధ్యాయం 1వ వచనం. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమున దానిని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆ సెక్షన్ అంతా చూస్తూ ఉంటే వాయిద్యాలు, ఆ వాయిద్యాలలో అనేక రకాలు. అందులో చిన్న స్వరం వచ్చే వాయిద్యాలు ఉన్నాయి, ఎక్కువ స్వరం వచ్చే వాయిద్యాలు ఉన్నాయి, చిన్న శబ్దం చేసే వాయిద్యాలు ఉన్నాయి, చాలా హెచ్చు శబ్దం చేసే వాయిద్యాలు ఉన్నాయి. అలాగే స్వరమెత్తి పాడే గాయకులను కూడా ఏర్పాటు చేసేసాడు దావీదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని ఘనపరచడానికి, ఎవరికి వినోదం కలగజేయటానికి, ఎవరిని సంతోషపరచడానికి, ఎవరిని ఊరేగించటానికంటే దావీదును కానే కాదు. రాజు గనుక నోవే. అంత యెహోవా స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, ఇశ్రాయేలుల స్తుతుల సింహాసనం మీద ఆశ్రుడకు ఇష్టపడే అలాంటి ఆరాధకుల కొరకు చూస్తున్న ఆత్మయున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనే మాట గట్టిగా పట్టుకొని, ఆత్మతో సత్యముతో తప్ప ఇక చప్పట్లు వద్దు, కేకలు వద్దు, వాయిద్యాలు వద్దు, తాళాలు వద్దు, పిల్లను గురువులు వద్దు, ఏమి వద్దు అని చెప్పి అతి శ్రేష్టమైన జ్ఞానంతో బోధించే బోధలు కూడా ఇప్పటికే మనం వింటున్నాం. అయినా ఇలాంటి లేఖనాలు చూసిన తర్వాత దేవుడు మరి ఇంతగా దావీదు మనసును ప్రేరేపించి, అప్పటికే దావీదు దేవుని చేత రాజుగా చేయబడిన సందర్భం, కృతజ్ఞతతో దావీదు దేవుని మందసాన్ని తాను తన కొరకు ఒక ఇంటిని నిర్మించుకున్న తర్వాత దేవుని కొరకు కూడా ఒక గుడారం ఏర్పాటు చేసి దాని మధ్యలో మందసం కూడా ఉండాలని ఆశించాడు. అంతకుముందు అంటే 14వ అధ్యాయం మీరు వెనక్కి వెళ్ళి చదివితే దేవుని మందసాన్ని తన ఇంటికి, తన లోగిలికి, తానున్న చోటుకు తెచ్చుకోవటానికి దావీదు జడిసిపోయాడు, భయపడిపోయాడు. అదేంటబ్బా, యెహోవాకు ఇష్టడు, తాను యెహోవాని ఇష్టపడేవాడు, ఆరాధించట్లో
దావీదుకు దావీదే సాటి. దురాత్మలు కూడా పారిపోయేలాగున, కేకలు వేసిపోయేలాగున, వాయిద్యములు వాయించగలిగిన, మనసు పెట్టి వాయించగలిగిన ఆ దావీదు ఈ మందసం విషయంలో ఎందుకు భయపడ్డాడు? ఆ మందసాన్ని తీసుకొస్తున్నారు. మార్గమధ్యములో అప్పుడు కూడా సితారాలు ఉన్నాయి, అప్పుడు కూడా సన్నిధి పాటలు పాడుతున్నారు, స్వరమండలములు, తంబుర్లు, తాళాలు వాయిస్తున్నారు. 8వ అధ్యాయం 13వ అధ్యాయం 8వ వచనం. అలా వాయిస్తూ వస్తుండగా ఒక బండి మీద ఎడ్లు లాగుతున్నాయి. ఒక బండి, ఆ బండి మీద మందసం ఉంది. ఆ మందసాన్ని దావీదు తీసుకొస్తున్నాడు తన ప్రాంతానికి, తన పట్టణానికి. ఆ సమయంలో ఎడ్లు కాలు జారింది. ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకోవాలని, అంటే బండిలో మందసం పడిపోతున్నట్టుగా జరిగింది, పక్కకి ఒరిగింది. ఎడ్ల కాళ్ళు జారాయి, బండిలో మందసం కదిలి ఒరిగి పడుతుందేమో అన్నట్టుగా. ఆ బండికి దగ్గరగా ఉన్న ఉజ్జా అనే వ్యక్తి చేయి చాపి మందసాన్ని కొంచెం కంట్రోల్ చేయటానికి, దాన్ని సరి చేయటానికి, పడిపోకుండా అన్నట్టుగా చేయి చాపగా యెహోవా అతనిని మొత్తెను గనుక అతడు అక్కడే దేవుని సన్నిధిని చనిపోయాడు. యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకులపడి, అందుచేత స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జాని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయము పడి, దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలా తీసుకురావాలబా, ఎలా తీసుకుపోదాము, ఇంత ఉగ్రతతో దేవుని సన్నిధి ఉంటే అని మందసమును అనుకుంటూ తన యొద్దకు అనగా దావీదుపురమునకు తీసుకొని పోకుండా దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి తీసుకొని పోయాడు. నీ ఇంట్లో ఉంచుకో అబ్బాయి అని చెప్పాడు. ఆశ్చర్యం! దేవుని మందసం ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని, అతని సొత్తంతటిని ఆశీర్వదించాడు. ఒక వ్యక్తి చేయి చాపి మందసాన్ని ముడితే అతడు అదృశ్యమైపోయాడు, అంటే పోయాడు, అశ్వులు బాశాడు. ఇక్కడ ఓబేదెదోము ఇంటిలోనికి మందసం పెడితే ఓబేదెదోమును కాదు, ఇంటిలో ఉన్న వారిని, ఆ ఇంటిలో ఉన్న ఆస్తంతటిని కూడా దేవుడు ఆశీర్వదించేశాడు. ఇవన్నీ కూడా శ్రేష్టమైన ఉపన్యాసాలు. ఇది దావీదు గమనించాడు. దావీదుకి సమాచారం అందింది. వెంటనే దావీదు తన పురమునకు ఆ మందసాన్ని తీసుకురావాలని చేసిన 15వ అధ్యాయపు ఏర్పాట్లు. మధ్యలో 14వ అధ్యాయం కూడా ఉంది, మీరు చదువుకోండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ ఆర్భాటము, ఈ హెచ్చు స్వరాలు, పాడుట, ఈవెన్ ఆడుట కూడా, స్తోత్రం కలుగునుగాక. 28వ వచనం చూడండి, 15వ అధ్యాయం. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటము చెయ్యొచ్చు, కొమ్ముల బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు, సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును దావీదుపురమునకు తీసుకొని వచ్చిరి. యెహోవా నిబంధన మందసమును దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు, దావీదు భార్య, కిటికీలో నుండి అది చూచి, రాజైన దావీదు నాట్యమాడుటయు. దినవృత్తాంతాలంటే అంతకుముందు ఈ విషయాలన్నీ వేరే గ్రంథాల్లో వ్రాయబడ్డాయి, న్యాయాధిపతులు. ఇంకా వెనక్కి వెళ్ళి చూస్తే ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మళ్ళీ అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేశాడు. దినవృత్తాంతం అంతా కూడా కన్సైజ్ చేసి మళ్ళీ లైన్లో పెట్టిన సందర్భం. మీకాలు కిటికీలో నుండి దావీదు ఒంటి మీద వస్త్రం కూడా చూసుకోకుండా రాజనే ఆ స్థితిని, రాజరికాన్ని కూడా మర్చిపోయి అందరితో పాటు వీధుల్లో పిచ్చోళ్ళలాగా ఎగరటం ఏంటి అని అనుకుందామే. స్తోత్రం.
పిచ్చోళ్ళకి ఎగరటమేంటి, మతి చెల్లించినోళ్ళగా అనుకుంటూ ఉండిపోయింది. తన మనస్సులో తన భర్తను పనికి మాలిన వాడిగా అనుకుంది. ఇటువంటి వాడా నా భర్త, హీనపరిచనం, అగౌరవపరిచనం. ఇంకా చాలా లోతుగా వెళ్ళిపోవాలన్నమాట. ఈ మాటను బట్టి మరొక చోట ఇదే సన్నివేశం రాయబడి ఉన్న సందర్భాన్ని బట్టి అక్కడ వచ్చిన ఏమనుందంటే, ఇలాగున్న మికాలు తన భర్తను హీనపరచుట ద్వారా ఆ భర్త ఎందుకు అలాగున్నాడు, ఎవరిని బట్టి అలాగున్నాడు, ఎవరిని సంతోషపరచడానికి ఏమి చేస్తుండగా తన్మయత్వం చెంది ఆయనుండగా, మీకాలు ఉద్దేశం వేరు, దావీదు తన్మయత్వం వేరు. యెహోవా ఆత్మవశుడై అని నేను అనుకుంటా, స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఆత్మవశుడై అనుకుంటాను. అలాగుండగా మీకాలు తన భర్తను తన మనసులో హీనపరిచింది, హీనంగా, తక్కువ వాడిగా. అసలు రాజగుటకు ఇలాంటి వాడికి ఏముంది అర్హత అన్నట్టుగా. అలాగూ నన్నందుకట ఒక చోట లేఖనం దైవజనులు చూపిస్తారు మనకేమనంటే, అలాగున హీనపరిచినందువల్ల యెహోవా ఆమె గర్భమును మూసివేసెను అని లేఖనం ఒక చోట ఉంటుంది. బైబిల్ అంతా చదవాలి. అక్కడుండి చదివితే ఇక్కడ మీ కాలు అక్కడ మీ కాలు వేరే వేరే అన్నట్టుగా రావచ్చు. ఏదేమైనా ఈ ఆట పాట శబ్దం, ఈ స్వరమండలాలు గంభీరము, చక్కడిగా, వినసొంపుగా అసలు ఉండకూడదు. ఇవన్నీ చూస్తూ ఉంటే దేవునిని ఆరాధించుట తప్పు అన్నట్టుగా ఉంటాయి. ఆరాధించుట తప్పు కాదు, ఆరాధనలోనికి అల్లరిని అనుమతించుట తప్పు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎందుకు ఇది చదివించారంటే, ఈరోజు స్తుతి ఆరాధన కనుక దేవునికి ఇదిగో ఇష్టము అన్నట్టుగా దావీదు దేవుని హృదయానుసారుడు అనే మాటను బట్టి ఈ మాటల్ని తీసుకున్న దాని వెనకాల మరొక ఆలోచన కూడా ఉంది. నిన్నటి అధ్యాయం దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి ఈ ప్రత్యేకమైన ద్వారములోనికి నేను ప్రవేశిస్తున్నా. అక్కడ ఒక వ్యక్తి పేరు ఉంది. ఆ వ్యక్తి పేరు నేను చూపిస్తాను చూడండి. 17వ వచనం, 15వ అధ్యాయం. ఆజ్ఞ ఇచ్చాడు కదా దావీదు, లేవీయులకు ఆజ్ఞ ఇచ్చాడు కదా దావీదు, పురమాయించండి, ఏర్పాటు చేయండి. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, స్తోత్రం కలుగునుగాక. యోవేలు కుమారుడు ఫస్ట్ ఎవరు వచ్చేసారు? కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును. ఆ తర్వాత కింద లిస్టు. ఎవరి యోవేలు? యోవేలు ఎవరి కుమారుడు? యోవేలు కుమారుడైన హేమాను. అంటే యోవేలు తండ్రికి ఈ హేమాను మనవడవుతాడు, అంతే కదా. యోవేలు యొక్క తండ్రికి ఈ హేమాను మనవడవుతాడు. సరే, ఆ వచనం అలా ఉంచి, పేజీ అలా ఉంచుకున్నా పర్వాలేదు. లేదా సమూయేలు గ్రంథం దగ్గరికి వచ్చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. ఆ యోవేలు వేరు, ఈ యోవేలు వేరు అని అనుకుంటే అనుకోవచ్చు. కాదు అంటే మాత్రం కనెక్షన్ దొరుకుతుంది. స్తోత్రం కలుగునుగాక. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుతా. ఈ యోవేలు కుమారుడు హేమాను, ఆ లింక్ నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఇది ఫ్యామిలీ, ఇది ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీతో దేవుని ఫ్యామిలీగా ఉండాల్సినటువంటి నేను, దేవుని ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా సభ్యునిగా ఉండవలసినటువంటి నేను ఏం పాఠాలు నేర్చుకోవాలి, ఏం పాఠాలు నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి అనేది అంశం. స్తోత్రం కలుగునుగాక. సరే, వచనాలు చదివిన తర్వాత నిన్న ప్రారంభంలో చెప్పిన కొద్ది మాటలు మీకు చెప్పక తప్పదు. ఎనీవే, వచనాలు చదువుదాం. 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించను. అంటే ఇశ్రాయేలీయులకు రాజు లేడు ఆ దినాలలో.
లేదు, రాజులు లేదు, యాజకులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, అంతే. అలాగున దేవుడు రాజయ్యి ఉండి యెహోవా, యుద్ధం యెహోవాది అన్నట్టుగా దేవుడే వాళ్ళను పోషిస్తూ సంరక్షిస్తూ కుడి ఎడమలకు తొలగిపోకుండా తన ధర్మశాస్త్రానుసారంగా నడిపిస్తూ ప్రత్యక్ష గుడారపు అనుభవాల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు తాను ఉన్నానని, తాను చూస్తున్నానని, తన ఉనికిని, తన రోషాన్ని, తన పవిత్రతను, అలాగే వాళ్ళ జీవితంలో పాపము రాకుండా చూసుకునే ఆ ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు వాళ్లకు అభ్యాసం ఉండేలాగున చేస్తున్నటువంటి సన్నివేశం. స్తోత్రం కలుగునుగాక. నిజానికి పండితులు చెప్పే మాట ఏంటంటే, సమూయేలు చిట్ట చివరి న్యాయాధిపతి. న్యాయాధిపతుల గ్రంథం సమూయేలు కన్నా ఎడం ప్రక్కకు వెళితే రూతు గ్రంథం వస్తుంది, కాస్త ఎడం ప్రక్కకు వెళితే న్యాయాధిపతులు. అక్కడ లింక్ అన్నమాట. సమూయేలు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి. ఆయన యాజకుడు, ఆయన ప్రవక్త, ఆయన దీర్ఘదర్శి. స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన దీర్ఘదర్శి, ఆయన సైన్యము నడిపించే నాయకుడు కూడా. నిజానికి ఎవరి సమూయేలు అంటే మీకు చకచక గుర్తు రావాలి. హన్నాకు దేవుడు ప్రార్థించగా ఇవ్వగా మొక్కుబడి చేసి, మొక్కుబడిగా బిడ్డను పొందుకొని, మొక్కుబడికి తగినట్టుగా ఒక్కడే కొడుకని గారాప బిడ్డను అనుకోకుండా దేవుని పనికి అప్పచెప్పేసి ఏలి చేతుల్లో పెట్టినటువంటి తల్లి. అంటే దాదాపు పాలు విడిచిన సమయం నుంచి కూడా దేవుని మందిరంలో మందసం ముందు దేవుని గుడారంలో ఒక యాజకుని కింద తర్ఫీదు పొందుతూ ఎదిగిన వ్యక్తి సమూయేలు. స్తోత్రం కలుగునుగాక. ఏలి యాజకుడు, ఈయన కూడా యాజకుడే. ఏ పోదు కుట్టుకొచ్చేది, ఏ పోదు ధరించుకుని సంవత్సరం ఎదుగుతూ వస్తున్నాడు. దేవుని స్వరవిని అనుభవం 6-7 ఆ సంవత్సరాలు లేకపోయినా ఒక గడి వచ్చేటప్పటికి దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో. అవును, దేవుని స్వరం వినాలని నీకు నాకు ఆశ ఉండొచ్చు, దేవుడు మన ఆశ తీర్చడానికి మాట్లాడొచ్చు. కానీ దేవుడు మాట్లాడాలనుకుంటే, ఆయన ఒక సమయం అనుకుంటే ఖచ్చితంగా ఆ సమయంలో నీతో నాతో మాట్లాడతాడు. స్తోత్రం కలుగునుగాక. ఎనీవే, అలాంటి బాధ్యతలు, అలాంటి ధన్యతలు పొందినటువంటి వ్యక్తి ఏలీని మించి దేవునిని సేవిస్తూ ఇజ్రాయేలీలను చక్కటి మార్గం నడిపిస్తూ అవసరమైన సందర్భాల్లో హెచ్చరించి, గద్దించి, ఖండించి బుద్ధి చెప్పినటువంటి ప్రవక్త. ఆ సమూయేలు వృద్ధుడైపోయాడు. ఆ సమూయేలు ముసలివాడైపోయాడు. తన కుమారులను ఇజ్రాయేలీల మీద వంశపారంపర్యంగా దేవుడు ధర్మశాస్త్రమును మోషేకి ఇచ్చిన తర్వాత మోషేతో ఈ మాటలు చెప్పిన సందర్భాలు మనకు నిర్గమకాండములు కనిపిస్తాయి, లేవి కాండములు కూడా కనిపిస్తాయి. లేవి గోత్రాన్ని యాజకత్వానికి ఆయన ప్రత్యేకించారు దేవుడు. కనుక అహరోను యాజకుడు. స్తోత్రం కలుగునుగాక. మోషేతో దేవుడు అనేక సందర్భాల్లో చెప్తారు, అహరోను కుమారులను, ఆ కుమారుల తర్వాత మళ్ళా కుమారులు, వాళ్ళే ధరించాలి యాజక వస్త్రం, వాళ్ళే యాజకపు పని పరిచర్య చేయాలి అంటూ చెప్పిన సందర్భాలు. ఆ యాజకత్వం చేసేటప్పుడు ఈ పై నిలువుటంగి ఏఫోదు ధరించాలి. కనుక యాజకత్వం వంశపారంపర్యం. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో చూసిన చాలా వరకు అలాగున్న వంశపారంపర్యం అనుకోవటానికి ఇదిగో ఇక్కడ ఒక ఆలోచన. ఇది వంశపారంపర్యం కాదన్నట్టుగా న్యాయాధిపతుల గ్రంథంలో ఆ పట్టణస్థుడు న్యాయాధిపతిగా ఉండెను, ఈ పట్టణస్థుడు అతని కుమారుడు న్యాయాధిపతిగా ఉండెను అన్నట్టు ఉన్నను. చాలా సందర్భాల్లో తండ్రులు కుమారులు అంటే కుమారులకు బాల్యం నుంచి కూడా వాళ్ళు అంతా చూపిస్తూ చక్కబెడుతూ తర్ఫీదిస్తున్న రీతి. కనుకనే ఇజ్రాయేలీల మీద తన కుమారులను న్యాయాధిపతులుగా నియమించాడు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు.
మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. మొట్టమొదటి పేరు యోవేలు. సమూయేలు పెద్ద కొడుకు యోవేలు. కనిష్ఠుడు రెండవ వాని పేరు అబియా. అక్కడ యోవేలు కొడుకు హమాను. అతడు గాయకుల లిస్టులో ఉన్నాడు. ఫస్ట్ లిస్టులో ఫస్ట్ పర్సన్గా ఉన్నాడు. గంభీరంగా దేవుని స్తుతించే గుంపులో ఫస్ట్ పర్సన్. స్తోత్రం కలుగునుగాక. ఆ సన్నివేశాలు గుర్తుపెట్టుకోండి. మరి యోవేలు తన కొడుకైనటువంటి అతనికన్నా గొప్ప గాయకుడా అంటే ఇక్కడ వాక్యం చెబుతుంది న్యాయాధిపతి. గొప్పవాడా, ఘనుడా, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడా, దేవుని సేవించుటే ఆనందించేవాడా, లేదా దేవునిని తన అవసరాలకి వాడుకున్నవాడా అని ఆలోచన చేస్తే ఆశ్చర్యకరమైన విషయం. సమూయేలైతే ఇద్దరు కొడుకులు కూడా న్యాయాధిపతులుగా ఉండాలని ఆశించి జ్యేష్ఠ కుమారుని రెండవ కుమారుని న్యాయాధిపతులుగా నియమించేశాడు. ఇజ్రాయేలు కాదనలేరు. ఎందుకంటే సమూయేలు వంటి ప్రవక్త వాళ్ళకి ఎక్కడ కూడా ఇక దొరకబోరు. స్తోత్రం కలుగునుగాక. కానీ అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు అయి ఉండగా రెండవ వాని పేరు అబియా అయి ఉండగా వీరు ఈ ఇద్దరు కొడుకులు బెర్షెబాలో న్యాయాధిపతులుగా సమూయేలు నియమించగా, తండ్రి నియమించగా న్యాయాధిపతులుగా ఉండిరి. అయితే ఈ సమూయేలు కుమారులు సమూయేలు ప్రవర్తనను అనుసరింపక, అదన్నమాట మాట. ఆ సమూయేలు యొక్క కుమారులు అతని ప్రవర్తనను, సమూయేలు ప్రవర్తనను అనుసరించక సొంత ప్రవర్తన, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేస్తూ మొదలుపెట్టారు. అన్యాయం చేసిన వాడు నేను అన్యాయం చేయలేదు అని పంచాయతీకి వచ్చినప్పుడు అన్యాయం చేయబడ్డవాడో లేదంటే అన్యాయం చేశాడని రుజువులు 100 చూపించిన, అన్యాయం చేసిన వాడు నేను అన్యాయం చేయలేదు అని నిరూపించుకోవడానికి ఇంకా అవకాశం లేనటువంటి సమయం వచ్చేటప్పటికీ ఎక్కడో చెట్టు చాటునో, పుట్ట చాటునో, ఇంటి చాటునో లంచం అందేది ఈ న్యాయాధిపతులిద్దరికీ. వెంటనే అన్యాయమైపోయినవాడు అన్యాయమైపోయేవాడు. అన్యాయం చేసిన వాడి పక్షంగా వీళ్ళు తీర్పు చెప్పి నువ్వేం తప్పు చేయలేదు అని పంపేసేవారు. లంచములతో వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఎవరి కుమారులు? సమూయేలు కుమారులు. స్తోత్రం కలుగునుగాక. బాల్యము నుంచి సమూయేలు దేవుని సన్నిధిలో తల్లి దగ్గరేమో పాలు తాగుతూ వచ్చాడు. పాలు విడిచే ఆ వయసుకి మళ్ళా ఈ లోకం దగ్గర, లోకమనే తల్లి అని అనుకుంటే ఈ లోక జ్ఞానం ఇంకా ఆ బిడ్డకు లోపలికి వెళ్లకుండానే, ఈ లోకమనే తల్లి పాలు ఒక్క చుక్క కూడా బిడ్డలోకి వెళ్లకుండానే వెంటనే తల్లి ఒడిలో నుంచి తండ్రి ఒడిలోకి ట్రాన్స్ఫర్ అయిపోయాడు యెహోవా సన్నిధికి. స్తోత్రం కలుగునుగాక. ఒక్క చుక్క లోకపు అప్పాలేమీ కూడా ఈ బిడ్డ తాగలేదు. అంటే లోక జ్ఞానం. లోకజ్ఞానం అంటే ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపడంబం, ధనాపేక్ష, ఇవే కదండి. అలాగన ఎదిగిన ఆ సమూయేలు ఏలీ చేతికంది ఎప్పుడు ఉంటూ ఎంతో పరిచర్య చేసి అలసి సొమ్మసిల్లి ఆ దీపవృక్షం దగ్గర దీపాలు వెలిగించి ఆదమరిచి నిద్రపోతుంటే పసివయస్సులో బాలుడై ఉండగా దేవుడు పిలుస్తున్నాడు సమూయేలు అని. ఉలిక్కిపడి లేచాడు. పెద్ద ఆయన ఏలీ గురువు గారు పిలిచారని పరిగెత్తుకెళ్ళాడు ఆయన ఉన్న గదిలోకి. అయ్యా పిలిచారా అన్నాడు. పిలవలేదు, పోయి పడుకో అన్నాడు. వచ్చాడు. మళ్ళా సమూయేలుని దేవుడు పిలిచాడు. ఏలీ పిలుస్తున్నాడు అనుకుని మళ్ళా పరిగెత్తాడు. రాత్రి ఏ జామో మనకు తెలియదు. రాత్రిపూట దీపవృక్షమునకు సమీపంగా నిద్రపోతున్న సందర్భం. ముమ్మారు స్తోత్రం కలుగునుగాక. 3 మార్లు కూడా ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఏలీ చిరాకు పడటం అలా ఉంచండి. ఈ సమూయేలులో అస్సలు చిరాకు లేదు.
గురువు మొదటిసారి పిలిచినా వెళ్తా, రెండోసారి పిలిచినా వెళ్తా, మూడోసారి పిలిచినా వెళ్తా, నాలుగోసారి పిలిచినా వెళ్తా, ఐదోసారి పిలిచినా వెళ్తా. నేను సేవకుడును, ఆయన గురువు. స్తోత్రం కలుగునుగాక. ప్రధాన యాజకుడు నాకు దేవుని పరిచర్యను నేర్పిస్తున్నవాడు అనే భావనతో తగ్గింపు అనుకోండి, సాత్వికత్వం అనుకోండి, దీనత్వం అనుకోండి, లోకంలో ఉన్నటువంటి పౌరుషాలు, రోషాలు, నేను ఇలా పిలుస్తాడేంటి, ఎన్నిసార్లు, ఇలాంటి కుళ్ళేమీ సమయంలోకి రాలేదండి. ఎందుకంటే పసిబిడ్డగా, అంటే బాలుడై ఉండగానే దేవుని ప్రత్యక్ష గుడారపు ఆ సన్నిధిలోకి వచ్చేసాడు. స్తోత్రం కలుగునుగాక. ఇంకా తర్వాత ఆయన ఎదిగాడు, ఎలా ఎదిగాడు, ఏం చేశాడు, ఏం చెప్పాడు అనేది వెనకాల అధ్యాయాలు చూస్తే తెలుస్తుంది. సమూయేలు గ్రంథం, ఆ మొదటి గ్రంథం అధ్యాయాలు చూసుకుంటూ ఇక్కడికి వస్తే అంతగా ఖచ్చితంగా మృక్కుబడితో కడుపులో పడ్డవాడు, మృక్కుబడి జ్ఞాపకం చేసుకుంటూ పాలిచ్చేటప్పుడల్లా కూడా దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, దేవుని బిడ్డ అంటూనే పాలిచ్చిందేమో. నా కొడుకు నా కొడుకు అని అనుకోగలిగిన తల్లే, నాకు దేవుడిచ్చాడని ఇరుగు పొరుగు ఇంత ముఖం చేసుకుని చెప్పాల్సినటువంటి తల్లి చెప్పే ఉండొచ్చు. కానీ పాలిచ్చినప్పుడల్లా ఈమె, ఈ బిడ్డ కడుపునబడ్డాడు కానీ, దేవుని చేత నాకు ఇవ్వబడ్డాడు కానీ, ఇతడు మరలా దేవుని దగ్గరికి వెళ్ళవలసిన బిడ్డ. స్తోత్రం కలుగునుగాక. అది తన మనసులో పదే పదే అనుకుని ఉంటుంది అని నా భావన, నా ఆలోచన. ఎందుకంటే ఇక ఆలోచనే లేకుండా ఒకరోజు దేవునికి ఇచ్చేయాలి, పాల్పడిచే సమయానికి ఇచ్చేసేయాలి అనే మాట మనసులో లేకుండా రోజు ఆటపాట, గారం, మురిపెము, అమ్మ బాబు అంటూ అన్నితోటి కూడా మమేకమైపోయింది అనుకోండి, పాలు విడిచే సమయానికి ఒక్కసారి గుండెలు పగిలిపోతాయి. అమ్మో ఇప్పుడు ఇచ్చేయాలా, అమ్మో అప్పుడే పాలు విడిచేసాడు, ఇంకా పాలు తాగితే బాగున్నావు, సమయం అయిపోయింది, వయసు వచ్చేసింది, ఇచ్చేసేయాలా, దేవునికి ఇచ్చేసేయాలా, అమ్మో అమ్మో అమ్మో. అందుకే నేను అనుకుంటాను, ఎంత గారంగా చూసినా, ఎంత ఇరుగు పొరుగు పరిచయం చేసినా, ఎంతగా ఆటపాటగా ఆ బిడ్డతో మురిపాలు ముచ్చట్లు చేసినా, పాలిచ్చినప్పుడల్లా ఆమెకు గుర్తుండే ఉంటుంది తన మాట. పాలు విడిచే సమయానికి ఈ బిడ్డ దేవుని బిడ్డ అయిపోతాడు. ధన్యత. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగున దేవుని సన్నిధికి ఒక తల్లి ద్వారా సమర్పణతో మృక్కుబడిని స్థిరపరిచేలాగున తీసుకురాబడినటువంటి ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ఏలియా ట్రైనింగ్లో, ఏలియా ప్రధాన యాజకుడు అక్కడ, ఏలియా కాదు ఏలి, అక్కడే ఎదిగాడు. దేవుని స్వరం వినాలి, ఈసారి మళ్ళీ వినబడితే చిత్తం ప్రభా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని నువ్వు ఉన్న చోటే లేచి, నువ్వు ఉన్న చోటే ఆ మాట చెప్పేసేయి అన్నాడు. అలాగున ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తి. మరి పిల్లలేంటి అంటే, సమూయేలు మ్యారేజ్ చేసుకోలేదా? మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే దేవునికి ఇష్టమేమో కదా, పెళ్లి చేసుకోకుండా ఉంటే దేవుడు ప్రత్యేకంగా వాళ్ళు చూస్తాడేమో కదా, పెళ్లి చేసుకున్నా ఒక్కోకుండా ఉండేవాళ్ళు పరిశుద్ధులేమో కదా, మేము దేవునిలో స్పెషల్ అని అనుకుంటారేమో కదా అన్నట్టుగా క్రొత్త నిబంధనలో మాటలు రావచ్చు. అక్కడక్కడ పాత నిబంధనలు కూడా కొన్ని చోట్ల ఆ సమర్పణ కలిగిన వ్యక్తులను మనం చూడొచ్చు, తప్పేం లేదు. కానీ దేవుని చేత బలముగా, విరివిగా, ఘనముగా రాజులైనను, ప్రవక్తలైనను, యాజకులైనను, దేశములను, జాతులను దేవుని స్వరం వింటూ ముందుండి నాయకులుగా నడిపించిన వారు 190% వివాహం చేసుకున్నవారే, పిల్లలను కన్నవారి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు కూడా, ఈవెన్ అపొస్తలులందరూ కూడా సంఘానికి ఉత్తరాలు రాస్తారు. కొంతమంది బయలుదేరారు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను వినండి. కొంతమంది తప్పుడు బోధతో బయలుదేరారు. ఏంటా బోధ? వివాహములు నిషేధించుచున్నారు, వివాహం చేసుకోకూడదు, నిషేధం అంటున్నారు. ఒకవేళ ఈ మధ్యాహ్నం సందర్భాన్ని బట్టి ఒక ఆలోచన చేస్తే, దేవుని పని చేయాలంటే వివాహం చేసుకోకూడదు, నువ్వు పాస్టర్ అవ్వాలంటే వివాహం చేసుకుని ఉండకూడదు, నువ్వు అపొస్తలుడు అవ్వాలంటే వివాహం చేసుకుని ఉండకూడదు. ఎందుకంటే వారికి వచనాలు దొరుకుతాయి, దొరకవని నేను అనను. వాళ్ళ మనస్సు, వాళ్ళ శరీరం దేవునికి ఇచ్చేశారు. లేకపోతే వివాహం చేసుకుంటే భార్యకి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి తమ మనసును, తమ శరీరాన్ని.
కనుక ఇది శ్రేష్టమైన సమర్పణ, శ్రేష్టమైన అంకితభావం, శ్రేష్టమైన ప్రతిష్టత. అవును 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 కాదనటానికి నువ్వు సరిపోవు, నేను సరిపోవును. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. కానీ అపోస్తలులు సంఘానికి చెప్తున్నారు, ఒకవేళ తండ్రికి కుమార్తెకు వివాహం చేయటం వద్దు అని అనుకుంటే ఓకే, తప్పేం లేదు, ఆ కుమార్తెను అలాగే ఉంచవచ్చు. లేదా పెండ్లి వయసు వచ్చిందనే తండ్రి నిర్ణయం తీసుకుని కుమార్తె వివాహం చేయాలనుకుంటే ఓకే, లెట్ హిమ్ డూ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుని కొరకు కొంతమంది నపుంసకులుగా ఉండిపోతారు, వివాహం చేసుకోకుండా అన్నట్టుగా. కొంతమంది నపుంసకులుగా చేయబడి తల్లి కడుపులో నుంచి పుడతారు అన్నట్టుగా లేఖనాలు ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. అలాగున అంత పవిత్రత, అంత పరిశుద్ధత కలిగి ఉండుట వివాహము అన్నట్టుగా ఉంటే కొంతమంది ఆ బోధా దినాల్లో మొదలుపెట్టారు, వివాహం చేసుకోవద్దు, వివాహం చేసుకోకూడదు అంటూ. మరి ఆ విషయం వెనుకున్న ఆ లోతైన ఇంకా విశేషమైన తత్వజ్ఞానం ఏమంటే థియాలజీ అంటారు, ఆధ్యాత్మిక తత్వజ్ఞానం. అందులోకి పోం. కానీ అంద కాంటెక్స్ట్ పై లేయర్ ప్రకారం చూసుకుంటే కొంతమంది వివాహాలు చేసుకోకూడదు, వివాహాలు చేసుకుంటే అపవిత్రమైపోతారు అన్నట్టుగాను, వివాహం చేసుకుంటే మీరు థర్డ్ క్లాస్ సిటిజన్స్ అయిపోతారు దేవుని దృష్టిలో అన్నట్టుగాను, వివాహం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకోడు, వివాహం చేసుకున్న వాళ్ళని దేవుడు క్వార్టర్స్లో పెట్టేస్తాడు, వివాహం చేసుకున్న వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటాడు అన్నట్టు భ్రాంతి కలిగించే, ఉద్దేశం కలిగించే, ఒక ఆలోచన కలగజేసే బోధ అప్పుడే మొదలైందేమో. నేను కొన్ని వివరాలుగా చెప్పాను. అవన్నీ అలాగే చెప్తారా, అలాగే ఉంటారంటే కాదేమో. కానీ అవగాహన చేసుకోవటానికి కొంతవరకు మనకు అవసరం. స్తోత్రం కలుగునుగాక. కనుక అపొస్తలుడైన పౌలు, ఈవెన్ అపొస్తలులు మిగిలిన వారు కూడా ఖండించారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఏమండి సంఘము? సంఘం అంటే సంఘ వధువు, యేసు ప్రభు శరీరము, శిరస్సు క్రీస్తు, ద్రాక్షవల్లి యేసు, తీగలు విశ్వాసులు, దేవుని కుటుంబం, కట్టబడుతున్న చెక్కబడుతున్న ఇటుకలు, అనేక ఉపమానాలు ఉన్నాయి, పోలికలు ఉన్నాయి. ఏదైతే ఏమైందండి, ఏదైతే ఏమోనండి, నీకు ఒకవేళ పెళ్లి చేసుకోవచ్చో లేకపోతే ఓకే, గో ఎహెడ్, సమర్పించుకుని వెళ్ళిపో. పెళ్లి చేసుకుంటే నువ్వు ఏదో అయిపోతావు, దేవుడు నిన్ను చిన్న చూపు చూస్తాడు, దేవుడు నిన్ను దూరం కూర్చోబెడతాడు, దేవుడు నిన్ను అస్సలు పట్టించుకోడు అనే తాత్పర్యంతో నేను చూడు వివాహం చేసుకోకుండా ఇదిగో ఇలాగ సేవ చేస్తున్నానంటే ఆహా, స్వనీతి కుదరదు. ఒకవేళ మనము బైబిల్ గ్రంథములో మన చేతిలోని పుస్తకాన్ని బట్టి చూస్తే, మొదటి పుస్తకం దగ్గరికి వచ్చేస్తే, ఆదికాండం దగ్గరికి వచ్చేస్తే, అసలు నరుడు ఒంటరిగా ఉండకూడదని నిర్ణయించిన వారెవరు? స్తోత్రం. దానికి వెంటనే మరొకరు కౌంటర్ వేస్తారులేండి, వాద వివాదం ఎలాగో వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? స్తోత్రం కలుగునుగాక. వచ్చింది కదమ్మా, తర్వాత ఎముకని తీసుకొచ్చి ఒంటరిగా ఉండకూడదని పక్కన నిలబెట్టేటప్పటికి ఇంకా ఆవిడ మాటే విన్నాడు, దేవుడి మాట వినలేదని ఎలా కౌంటర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎలాంటి వాళ్ళు ఉంటే దేవుని సేవం చేస్తాడు, ఆదాము లాంటి వాళ్ళు అని కౌంటర్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అయినా అసలు ఆ సిస్టమ్, ఆ వ్యవస్థను ప్రారంభించింది ఎవరు? ఆ వ్యవస్థ ఉండాలని ఆలోచన చేసింది ఎవరు? స్తోత్రం కలుగునుగాక. ఆవిడేం చేసింది, ఈయనేం చేశాడు, దేవుడు ఏం చేశాడు అలా ఉంచండి. స్తోత్రం కలుగునుగాక. అసలు వివాహము ఒంటరిగా ఉండకూడదు అని వ్యవస్థను ప్రారంభించి పురుషుడికి పురుషుడని ఇంకో పురుషుడిని చేయలేదుగా. దేవుడు నా రూపం చెప్పను, నా పోలిక చెప్పను ముందు స్త్రీని చేసి తర్వాత ఈ స్త్రీకి పురుషుడు కావాలని లేదా స్త్రీకి స్త్రీ కావాలని చేయలేదుగా. పురుషుడు స్త్రీ. ఇప్పుడు లోకం పురుషుడు ఓకే, చాలా దేశాలు ముద్ర వేసేసాయి పెళ్లి చేసుకోవచ్చని. ప్రభుత్వాలన్నీ చట్టాలు, న్యాయస్థానాలు అంగీకరించేశాయి. పురుషుడు వివాహం చేసుకోవచ్చు, స్త్రీ వివాహం, అసలు కలిసి జీవించవచ్చు, కలిసి వివాహం చేసుకోవచ్చు. ఇంక ఇండియా ఎంతో దూరంలో లేదు. రేపో మాపో పెరట తలుపులు తడతాయి ఇండియాలో కూడా. ఇది ఇంకా విచిత్రం ఏంటంటే సంఘాల్లో కూడా స్త్రీకి అయ్యగారులు నిలుటంగిలేసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. విపరీతం. విదేశాల్లో భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి.
యేసుని వెక్కిరించే కార్యాలు, దేవుని వెక్కిరించే కార్యాలు, వ్యవస్థను వెక్కిరించే కార్యాలు, పరిశుద్ధతను వెక్కిరించే కార్యాలు. దేవుడు అయితే రా దిగిరా ఆ నోటితో చెప్పకుండా మేము ఏమైనా చేస్తాం ఈ నిలువుటంగి వేసుకుని, మా జ్ఞానం, మా ఇష్టం. వాళ్ళు కూడా నీ సృష్టి కదా, కలిసి ఉండాలనుకున్నారు, ఏమైంది అన్నట్టుగా సొంత తాత్పర్యాలను పరిశుద్ధ గ్రంథంలో వెతికి పట్టుకొని దాన్ని కలగాబలగం చేసేసి ఖైమా చేసి తమకు ఇష్టమైన తాత్పర్యం వచ్చేలా కూడా బోధ చేసేసి వీళ్ళే ఇద్దరు స్త్రీలకు పెళ్లి చేస్తున్నారు, ఇద్దరు సంఘ సభ్యులే, ఇద్దరు పురుషులు పెళ్లి చేస్తున్నారు. క్రైస్తవులట, సంఘమట, యేసు కోసం ఎదురు చూస్తున్నారట, దేవుని ఆరాధిస్తారట, రొట్టె తీసుకుంటారట, హల్లెలూయా చెప్తారట. జాగ్రత్తగా ఉండాలి మనం, చాలా జాగ్రత్త. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని చేత ప్రత్యేకించబడిన వారు దేవుని చేత ప్రత్యేకించబడిన వారుగానే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఎనీవే, నేను ప్రక్కకి వెళ్ళిపోతున్నానేమో, సమయం అవుతోంది కనుక వచ్చేద్దాం. సమూయేలు లాంటి వ్యక్తి వివాహం భార్య ఎక్కడున్నారంటే అక్కడెక్కడా లేదు కాబట్టి భార్య లేదందామా అనకూడదు. ఎందుకంటే సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను అని ప్రభు రాయించారు కనుక భార్య ఉండాలి. ఇక్కడ వ్రాయించకపోతే దేవుడు ఆమెను పక్కకే పెట్టేశాడు, ఆమె యూస్లెస్ ఫెలో అని మీరు నేను బోధ చేస్తే మనంత మూర్ఖులు ఉండరు. జీవగ్రంథములు లిఖించినట్టుగా ఫీల్ అవ్వకూడదు. కొన్ని చోట్ల పిల్లల పేర్లు ఒక చిన్నది అని ఉంటుంది, మరొక చోట ఒక చిన్నవాడు అని ఉంటుంది. ఆ సిరియా దేశపు సైన్యాధ్యక్షుని ఇంటిలో చిన్నది పనికత్తె అని ఉంది, పేరు లేదు, ఊరు లేదు. ఎంత గొప్ప పని చేసిందో, స్తోత్రం కలుగునుగాక. పేరున్న వాళ్ళు కూడా, పేరు చెప్పుకుని బ్రతికే వాళ్ళు కూడా, పేరుకు తగ్గట్టు బ్రతకాల్సిన బాధ్యత ఎరిగిన వారు కూడా ఆ పేరును దాచేసుకుంటూ బ్రతుకుతున్న చివరి దినాల్లో తన ఊరు పేరు లేదు, చిన్నది అని. కానీ దేవుని గ్రంథంలో ఆమె ఉంది, స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ బైబిల్ గ్రంథంలో సమూయేలు భార్య పేరు లేదు కనుక బహుశా లోతు భార్యలాగా గయ్యాలేమో అన్నట్టు సొంత అర్థాలతో మనం బోధ చేయకూడదు. ఎందుకంటే అవన్నీ కూడా కల్పితాలైపోతాయి. కల్పితాలు దేవుని యొక్క పవిత్రమైన వాక్యాన్ని కలుషితం చేసేస్తాయి. అందుకనే పేతురు అంటాడు, నిర్మలమైన పాల వంటి వాక్యాన్ని మీరు కోరుకోవాలి. తప్పుడు బోధలు అంటే కలుషితం, కల్తీ బోధలు, ఇక్కడి నుంచి తీసుకొచ్చే బోధలు, స్తోత్రం కలుగునుగాక. ఈ ఇద్దరు కుమారులు మరి చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారా? సమూయేలు పెంపకం అలాంటిదా? సమూయేలు ఎంత భక్తిపరుడు, సమూయేలు ఎలా స్వరమని వినేవాడు. 5 పరిచర్యలు ఉదాహరణకి చూస్తే ప్రవక్త, సమూయేలు వంటి ప్రవక్త లేడన్నట్టుగా. యాజకుడు, దేవుని స్వరం విన్నవాడు, అవునంటే అవునంటే కాదంటే కాదంటూ, రాజైనా సరే రాజా నువ్వు తప్పిపోయావని చెప్పగలిగిన వాడు, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి తండ్రి కడుపున ఇలాంటి పిల్లలా, లంచగొండిలా, లంచం తీసుకుంటూ న్యాయం అంటే ఏంటండి? అక్కడేదో ఇండియన్ పీనల్ కోడ్ లాగా ఏమీ లేదండి. ధర్మశాస్త్రంలో న్యాయం ఏంటి, అన్యాయం ఏంటని దేవుడు రాయించాడు. ఆ రీతిని పాల్గొకుండా, ఆ రీతిని అనుసరించకుండా సొంత తీర్పులు చెప్పటం ప్రారంభించారు. ధర్మశాస్త్రం పుస్తకం అయితే ఎదురుగా ఉంది కానీ సొంత బోధలు చేయటం ప్రారంభించారు. సొంతగా వైఖరి వ్యాఖ్యానాలు చేయటం ప్రారంభించారు. డబ్బుల కోసం. దేవుని దృష్టిలో న్యాయమని చెప్పినది అది న్యాయం కాదు ఇది అంటూ అన్యాయాన్ని న్యాయంగా ముద్ర వేసి డబ్బుల కోసం చెప్పేవారు. అంటే ప్రారంభంలో లేరు నేను అనుకుంటాను. నిజానికి ప్రారంభం నుంచి అలాగ ఉంటే సమూయేలు ఊరుకోడు, స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం చేసి ఉండేవాడో ఆ పిల్లలను ఎదిగే విషయంలో. నేను అనుకుంటాను న్యాయాధిపతులుగా చేసే సమయానికి వాళ్ళు కుదురుగానే ఉన్నారు. తండ్రి ప్రవర్తన చూస్తూనే వచ్చారు, తండ్రి నిస్వార్థమైన జీవితాన్ని చూస్తూ వచ్చారు. ఇరుగు పరుగు చెప్పుకోవటం కూడా వాళ్ళు విన్నారు, స్తోత్రం కలుగునుగాక. సమూయేలు సాక్ష్యము, సమూయేలుకి ఇంటిగ్రిటీ చూద్దామా? సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు అంటున్న మాట, ప్రజలతో అంటున్న మాట, సౌలును రాజుగా చేస్తూ అభిషేకిస్తున్న సందర్భంలో అంటున్న మాట. అప్పుడు సమూయేలు 12వ అధ్యాయం
1వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా అన్నాడు, ఆలకించండి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను. నిన్న మధ్యాహ్నం సబ్జెక్ట్ ఇదే. రాజు మీ కార్యములను జరిగిస్తాడు. ఓకే. 2వ వచనం, నేను తల నెరిసిన ముసలవాడను, ఇదిగో నా కుమారులు మీ ఎదురుగా ఉన్నారు, మీ మధ్యన మీతో పాటే ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను, సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. బాల్యం అంటే పాలు విడిచిన సమయానికి నా తల్లి ఏలి అయ్య గారి కాళ్ళ దగ్గర పడేసింది. ఈ ప్రత్యక్ష గుడారమే నాకు లోకం అయిపోయింది. పగలు రాత్రి ప్రత్యక్ష గుడారమే. లోకం అంటే దాదాపు తెలియదు, అలాంటి స్థితి అన్నమాట. ఆ దేవుని ధ్యాస, దేవుని ఆలోచన, రొట్టెలు, గంగాళము, బలిపీఠము, దీపాలు వెలిగించటము, ధూపం వేయటము, స్వరం వినటము, దేవుడు చెప్పమనివి చెప్పటము, దేవుడు నోరు మూసుకోవటం, ఇదే నా జీవితం అన్నట్టుగా బాల్యము నాటి నుండి నేటి వరకు, ఈ రోజు వరకు, ఇక్కడ 12వ అధ్యాయం ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు నేను మీ కార్యములను, మీ పనులను చక్కబెడుతూ వచ్చాను. ఇదిగో నేనున్నాను మీ ఎదురుగా. 3వ వచనం చూడండి, కమాండింగ్, నేను ఎవని ఎద్దునైనను తీసుకున్నానా? మీ ఎదురుగా ఉన్నాను చెప్పండి, నా ముఖం చూసి చెప్పండి. ఎవరి ఎద్దునైనను తీసుకున్నానా? ఎవని గార్ధమనైనను పట్టుకున్నానా? కావాలని ఎవనికైనా న్యాయం చేశానా? ఎవరినైనా బాధ పెట్టి తినా? న్యాయము నాకు అగపడకుండా ఎవరి యొద్దైనా లంచము పుచ్చుకుంటున్నా? అలాగూ చేసినడిలా యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన ఇదిగో ఈ రాజు ఎదుటను వాడు, మీలో ఎవరైనా సరే వాడు నా మీద ఇప్పుడే సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడే సాక్ష్యం చెప్పాలి. స్తోత్రం జరుగుతుంది. మీలో ఎవరి దగ్గర ఏమన్నా అడిగాను, ఆశించానని, నూనె పోగా ఆశించానా మీ దగ్గర? మీరందరూ యెహోవా సన్నిధి పట్టుకొచ్చేవారు. ఆ బలిపీఠం, బలి పశువులు, అందులో ఉండే అర్పణలు అవే నేను తినాలి, ఆపమే నేను తినాలి, ఆ బలి పశు మాంసమే నేను తినాలి. పర్సనల్గా నేనేమి మీ దగ్గర నోలు పోగు తీసుకోలేదు, ఏమీ ఆశించలేదు, ఎవరిని నొప్పించలేదు. ఒకవేళ దేవుడి మాట సెలవిస్తే ఆ మాట మీకు నొప్పి దోస్తుంది, నా మాట కాదు, యెహోవా మాట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట చెబుతుండగా ఒక్కసారి నన్ను నేను చూసుకుంటున్నాను బోధకునిగా. ఇలాగున్న సాహసంగా నేను చెప్పగలనా? మీ దగ్గర నుంచి ఏదైనా ఆశించానా? మీ దగ్గర నుంచి ఏదైనా వాక్యం చూపించి ఏదో కావాలి, ఏదో ఇవ్వాలి, ఇస్తేనే మీరంతా అన్నట్టుగా ఏమన్నా చేశానా? ఏం లేదు. దీన్ని పట్టుకోలేదు. కావాలన్నట్టుగా మీ దగ్గర నేను కూర్చోలేదు. కావాలన్నట్టుగా మీ ఇంటి చుట్టూ తిరగలేదు. నేను ఇస్తేనే యెహోవా ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని, లేకపోతే మీ బలుపశు మాంసం నేను అత్యచ్చ గుడారంలో, అతి పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళను, నేను పెట్టండి అక్కడ అని ఏమైనా చెప్పానా? ఇవన్నీ నేను కల్పిస్తున్నాను కాదు, కానీ కొంతవరకు ఆయన సాక్ష్యం, ఆ సాక్ష్యం యొక్క వెలుగులో నేటి దినాల్లో జరుగుతున్న పరిచర్య, విశ్వాసుల యొక్క మనోభావం, విశ్వాసుల యొక్క తీరు, సేవకుల తీరు. సేవకుడు అంటే పైన చూడపడ్డారా? లేదు, అతను కూడా ఒకప్పుడు విశ్వాసే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఎందుకు వస్తున్నాయి ఆ మాటలు? ఇస్తేనే దీవించబడతావు, లేకపోతే ఎంత ఇచ్చావా అయితే నువ్వు అయిపోయావు, నీ పని మటాషు, నీ పిల్లలు పైకి రారు, నీ మానవులు పైకి రారు, దేవుడు నేను తప్పక చెప్పిస్తాడు, చూసుకో 24 గంటలు ఏమవుతావని వేదిక మీద నిలబడి కళ్ళలో నిప్పులు కురిపిస్తూ మాట్లాడే ఆ ప్రసంగాలు ఎందుకు వస్తున్నాయి? బోధలు ఎందుకు వస్తున్నాయి? ఆ కౌన్సిలింగ్లు ఎందుకు వస్తున్నాయి? బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమో ఈ సమయంలో, ఈ సందర్భంలో ఒక మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతూనే ముందుకెళ్తున్న సమయం అవుతా ఉంది. ఒకసారి స్తోత్రం చెబుదాం. 2 సార్లు చెప్తే తప్పేం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమూయేలుని, యాజకుని, ప్రవక్తను, ఈ దీర్ఘదర్శిని దర్శనాలు చూస్తారు కదా, దీర్ఘదర్శి అని చెప్పండి, జరగబో సంగతులు తన శక్తితో చూసేవాడు కాదు, దేవుడు చూపించగా చూసేవారు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎక్కువగా
వీళ్ళు అలాగనే ఊరేగించబడుతున్నారు దీర్ఘదర్శులు. వాళ్ళు దేవుని కన్నా గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. విశ్వాసులు వాళ్ళను దేవుడి కల్లా గొప్పవాళ్ళుగా చేసి ఆరాధన చేసే స్థితికి వచ్చేసారు. దేవుని సన్నిధికి వచ్చుట కన్నా దీర్ఘదర్శుల దగ్గరికి వెళ్ళటం మంచిది అనుకునే సమయాలు వచ్చేసాయి. ఈ దినాల్లో స్వరం అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, పరిశుద్ధత అవసరం లేదు, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తన సరి చేసుకునే అవసరం లేదు. ఏం జరుగుతుంది? అన్యులకి మనకి తేడా ఏముంది? వాళ్ళు చేతులు చూసి చెప్తారు, వాళ్ళు ఎవరో పిట్టలు వేసి చెప్తారు, మనమేమో చూసి చెప్పండి అంటూ ముందుకెళ్తున్నాం. తప్పని నేను అనను, ఏం ఆశించి చూసి చెప్తున్నావు నువ్వు అక్కడ? ఏం ఆశించి చూసి చెప్తున్నావు అక్కడ? వచ్చిన వారి దగ్గర ఏం దొరుకుతుందని దేవుడు చూపించింది కాకుండా మరొకటి చూపించినట్టుగా చెప్పి ఎందుకు ఆ వ్యక్తిని మోసం చేస్తున్నావు నువ్వు అక్కడ? ప్రవచనములు డబ్బును బట్టి వస్తున్నాయా? ప్రవచనాలు కులాన్ని బట్టి వస్తున్నాయా? ప్రవచనాలు ఆ పరిస్థితిని బట్టి వస్తున్నాయా? ప్రవచనాలు నీ ఇష్టాన్ని బట్టి వస్తున్నాయా? ప్రవచనాలు నీ శరీరానుసారంగా వస్తున్నాయా? లేదా దేవుని భయము కలిగి పరిశుద్ధాత్మ నా మీదకి రాగా వస్తున్నాయా? స్తోత్రం కలుగునుగాక. తండ్రి తన ఇంటిగ్రిటీ చెప్పుకున్నాడు, సొంత డబ్బా కొట్టుకున్నాడు అనుకోవద్దు. సమయం వచ్చింది, నేనేదో తప్పు చేసినట్టుగా నువ్వు మాకొద్దు, నువ్వు ముసలోడు అయిపోయావు, మాకు రాజు కావాలి అని అనుకుంటున్నారేమో మీరు. ఏం తీసుకున్నాను మీ దగ్గర? పుట్టినప్పటి నుంచి బాలుడైనప్పటి నుంచి ఈ రోజు వరకు మీ దగ్గర నేను ఏది ఆశించలేదు, కావాలని చెప్పుకోలేదు, లేదా దేవుడు ఇవ్వమంటున్నాడని మీ దగ్గర చెప్పలేదు. చివరికి ఈ రూపంలో కూడా మీ దగ్గరకు వచ్చి నేను చేయి జాపలేదు. చెప్పండి, ఎవరైనా మీలో ఒకరు? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకే మాటలు చెప్తున్నానంటే, అలాంటి తండ్రి కడుపున పుట్టిన పిల్లలు ఇది చూడకుండా ఉంటారా ఇంట్లో? తండ్రి చెప్పకుండా ఉంటాడా ఇంట్లో? దేవునికి స్తోత్రం. అలాగ తండ్రి దగ్గర పెరిగిన వారే మరి ఏమైంది? మరి బాల్యం నుంచి అలాగ ఉన్నారా? ఏలి కొడుకులు తప్పు చేస్తుంటే ఏలి గద్దించాడు, కానీ బుద్ధి చెప్పాల్సిన రీతిలో ఆ సర్వీస్లోంచి తప్పించలేదు వాళ్ళను. అలాగునే కొనసాగించేలాగున ఏలి ముందుకెళ్ళిపోయాడు. దేవుడు చాలా తీవ్రంగా స్పందించినట్టుగా లేఖనంలో చూస్తాం మనం. దేవునికి స్తోత్రం. నిజానికి బాల్యము నుంచి సమూయేలు లాంటి తండ్రులు ఉన్నటువంటి పిల్లలు బాల్యము నుంచి కట్టు తప్పిపోరండి, బాల్యం నుంచి కూడా మార్గం తప్పిపోరండి. ఎందుకంటే ఒక వయసు వస్తుంది, మైనర్ నుంచి మేజర్ కదా, యుక్త వయసు. బాలుడైనప్పటి వరకు కూడా అమ్మ నాన్న నీడ కావాలి. తర్వాత నా ఇష్టం అనే వయసు వస్తుంది. దట్ ఇస్ వెరీ డేంజరస్ ఏజ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ పునాది ఎంత బలంగా వేసినా, ఈ పునాది ఎంత ఖచ్చితంగా వేసినా, ఈ పునాది ఎంత పవిత్రంగా వేసినా, ఈ పునాది ఎంత కన్నీటి ప్రార్థనతో వేసినా, ఆ వ్యక్తి దేవుని నడిపింపునకు లోబడక ఈరోజు నా ఇష్టం అని ఎప్పుడైతే ముందుకు వస్తాడో, దైవజనుడు కొడుకైనా పోతాడంతే. అవునంటారా కాదంటారా? దైవజనుడు కొడుకులు ఎలాగెందుకు ఉండాలంటే ఉండకూడదు, నిజమే. ఆ దైవజనుడు అలాంటోడు కనుకని వీళ్ళు ఇలా తయారయ్యారు. లోకవరుసగా సామెతలు చెప్పేసుకుంటే మనం కూడా లోకంతో కలిసిపోతాం. కనుక దైవజనుడి పెంపకం బాగలేదు కాబట్టి వాళ్ళు అలా తయారని అనుకోకండి. పెంపకం బాగానే ఉంటుంది. దేవుని స్వరం వినేవారిగా ఉండాలి, కన్నీటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి, వాక్యం చదివేవారిగా ఉండాలి, పరిచర్య చేసేవారిగా ఉండాలి, అందరితో కలిసిపోయేవారిగా ఉండాలి, తగ్గింపుతో ఉండాలి, దీనత్వంతో ఉండాలి. దేవుని చిత్తమైతే దేవుని సేవ చేసేవారిగా గంభీరంగా ఉండాలని ఏ తండ్రి కోరుకోడు. దేవుని సేవ చేసే ఏ తండ్రి కోరుకోడు. నిస్వార్థంగా చేసే ఏ సేవకుడైనా సరే తండ్రి అయి ఉంటే అలాగే ఉండాలని కోరుకుంటాడు. ఇంకా చెప్పాలంటే నాకన్నా గొప్పవాళ్ళు అవ్వాలి నా పిల్లలు అనుకుంటాడు. ఎందులో? సేవలో. స్తోత్రం కలుగునుగాక. దేవుని స్వరం వినటంలో. మరి ఎందుకు ఇలా తయారవుతున్నారంటే, దీని తోటకి వెళ్ళిపోదాం ఒకసారి. పెంపకం లోపమా? హెచ్చరికలు లేవా? గద్దింపులు లేవా? తప్పురా బాబు అని చెప్పేవాడు లేక, అప్పుడప్పుడు గద్దింపులు లేవా? దెబ్బలు లేవా? కళ్ళరి చేయటాలు లేవా? ఈరోజు నీకు భోజనం పెట్టను అని అమ్మన లేదా? ఈరోజు వీడికి భోజనం పెట్టద్దు పాస్టర్ గారే 3 అధ్యాయాలు చదివే వరకు, 1 గంట మోకరిల్తే వరకు పెట్టక వీడి భోజనం అనే తల్లులు లేరా? తండ్రులు లేరా? ఉన్నారు. అయినా 12, 14, 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ లేచిపోవటాలు ఏంటి, ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఏంటి, లేకపోతే నా ఇష్టం అంటూ ఆత్మహత్యలు చేసుకోవటం ఏంటి, డ్రగ్స్కు బానిసలు అయిపోవటం ఏంటి,
అప్పది పట్టేసుకున్నాడండి. సేవకుడు కదా, సేవకుడు కొడుకుని పట్టుకుంటే సేవకుడు ఏడుస్తూ ఉంటాడు. ఇక సంఘం చెదిరిపోతుంది, సేవకుడు బలంగా ప్రసంగం చేయడు, అందుకే పిల్లలు పట్టుకుంటున్నాడు. కావచ్చు ఒక కారణం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెంపకం అటు ఉంటుందని చెప్పేసి మనం చక్క మాటలు అనేయకూడదు. కొంతమంది తల్లిదండ్రులు లేదా సేవకులు స్వార్థంతో వచ్చిన వారు, చెప్పాను కదా, ధనాపేక్షతో చేసేవారు. పిల్లలు ఎగిరినా కొంత లేసినా ఏమేం చేసినా ఎక్కడికి పోయి సినిమాల్లో ఉన్నట్టు ఏం చేసినా సరే అవేదో పెద్ద దైవ కార్యాలలాగా ప్రొజెక్ట్ చేసే తల్లిదండ్రులు ఉంటే ఉండొచ్చు సేవకులు. స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా నేను అంటున్నాను, యేసు కోసం రోషంగా నిలబడి కన్నీటితో పిల్లల కొరకు ప్రార్థన చేసే తల్లిదండ్రులు కొద్దో గొప్ప ఖచ్చితంగా ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా ఉంటారు, అందులో సందేహం లేదు. ఒకవేళ పెంపకమే లోపమైతే వాడు అలాగ అనటానికి, నా ఇష్టం అంటూ పోవటానికి, నా ఇష్టం అని అనటానికి వాడికి వచ్చిన ప్రేరేపణ ఏంటి? ఏదైనా తోటకు పోతే తండ్రి అనుకుందాము, దేవుడు అనుకుందాము. ఆదాముకు దేవుడు తండ్రే కదా, ఆదాము తండ్రికి మొదటి కొడుకే కదా. మొదటి ఆదాము ఆ యెహోవా దేవునికి, కడపటి ఆదాము యేసు ప్రభు. మొదటి ఆదాము తండ్రి మాట లెక్క చేయలేదు, కడపటి ఆదాము తండ్రి మాట లెక్క చేశాడు. మొదటి ఆదాము అవిధేయత పాపం అయిపోయింది, కడపటి ఆదాము శోధించబడిన సరే తండ్రి మాటనే భుజం మీద పెట్టుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళదాం. తండ్రి ఒక కొడుకుని చేసుకున్నాడు, ఓకే, ఇంకోలాగా అనుకోండి. ఆ తర్వాత కొడుకు కూడా వివాహం చేశాడు. వయసు వచ్చింది, నువ్వు ఒంటరిగా ఉండకూడదు అబ్బాయి అని చేశాడు. ఇద్దరికి కూడా తన సృష్టి అంతా అప్పచెప్పేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఏం చెయ్యొచ్చు అంతా చెప్పాడు, ఏం చేయకూడదు ఒక్కటి చెప్పాడు. ఏం చెయ్యొచ్చు అంటే ఇంక ఏమీ లేదు, నీ ఇష్టం అన్నాడు. ఒక్కడి మాత్రం నువ్వే, నీ ఇష్టం కాదన్నాడు. ఒకరోజు అపవాది, సాతాను, సర్పరూపం అవ్వమ్మ ఆదాముకి ఇస్తే ఆదాము తిన్నాడు. ఇవన్నీ మీకు తెలుసు. పెంపకం లోపమా? ఎందుకంటే అప్పుడు సంవత్సరానికి ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి, ఒకవేళ కాలాలు అనుకుంటే, నెలలు అనుకుంటే, లెక్కలు వేసుకుంటే, దేవుడు చల్ల పొద్దున ఏదైనా తోటలోకి వచ్చేవాడు, ఆదాము అని పిలిచేవాడు, పరుగుని వెళ్ళేవాడు, అవ్వ కూడా వెళ్ళేది. తండ్రి పిల్లలు ఆనందించేవారు, సంతోషంతో సన్నిధిని అనుభవించేవారు, ఆయన కాళ్ళ మీద పడేవారు, కృతజ్ఞతతో ఉండేవారు. తండ్రి వాళ్ళని చూసి మురిసిపోయేవాడు, వాళ్ళు తండ్రి పోలిక తమలో చూసి వీళ్ళు మురిసిపోయేవారు. అసలు ఆ సమయమే తెలిసేది కాదు అని రీతిగా మన వాక్యం చెప్పుకోవచ్చు. కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడా తండ్రి? 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాడా తండ్రి? లేదు, ఆయన రావాలనుకున్నప్పుడల్లా వస్తాడు. ఆయన తోట. స్తోత్రం కలుగునుగాక. అది ఆయన తోట, ఆయన పిల్లలు. స్తోత్రం. చల్లపొద్దు వేళ అంటే ప్రతిరోజు సాయంకాలం అనుకోండి, కాసేపు వచ్చేవాడు. బిడ్డా అన్నట్టుగా అనుకుందాం కాసేపు. పెంపకం లేదా? 5 సంవత్సరాలు ఎక్కడో ఉద్యోగానికి పోయాడు తండ్రి, ఇక్కడ పిల్లలు ఎవరికో అప్పచెప్పేసి పోయాడు తండ్రి. ఈ పిల్లల్ని వీరు భోజనం అయితే పెడతారు, కానీ ఆయన పంపే డబ్బుల కోసం పిల్లలకు బుద్ధి జ్ఞానం ఏమి నేర్పుతారు ఈ పెంచేవాళ్ళు అనటానికి ఎవడి చేతుల్లో పెట్టి పోలేదే. 10 సంవత్సరాలకు ఒకసారి వస్తానన్నట్టుగా ఆజ్ఞ ఇచ్చాడు, ఆదేశం ఇచ్చాడు, కానీ తన సహవాసం రోజు అందించాడు, రోజు కనపడ్డాడు, రోజు వాళ్ళతో ఆనందించాడు. తన దగ్గర ఉంటే ఆనందం ఏంటో వాళ్ళకి చూపించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయినా ఒకరోజు బుద్ధిహీనులయ్యారు, అనుకోవాలి తప్పదు. చెయ్యొద్దని పని చేశారు. ఏమనుకోవాలి? తండ్రి ఫాల్టా? పెంపకం ఫాల్టా? దేవుని ఎరగని వారా? నోవే. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఇష్టం అనేది చూసారా, చాలా బలమైన అంశం. అది నా ఇష్టం అంటాను చూసారా, అది చాలా బలం ఉంటుంది దానికి. దేవుడు మనిషిని తన రూపంతో చేసిన, తన పోలికతో చేసిన, తన ఆత్మను నాశకరందలకు ఊదిన, నా వంటి వాడయ్యాడంటూ అంతా కూడా ఆ మనిషికి అప్పచెప్పిన మనిషికి ఒక ఇష్టం వదిలేశాడు, స్వేచ్ఛ ఇచ్చేశాడు. అవునో కాదో నువ్వే నిర్ణయం తీసుకో, తినాలో వద్దో నువ్వే నిర్ణయం తీసుకో, నాతో ఉండాలో వద్దో నిర్ణయం తీసుకో అన్నట్టు ఆ ఇష్టమే ఆదాము కొంప ముంచింది. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఆదాముకు ఆ ఇష్టమని ఆ స్థితి ఇవ్వకుండా తాళం చెవేదు తన దగ్గరే పెట్టుకుంటే బాగున్నాను కదండి, ఆదాం పాపం చేసి ఉండేవాడు కదండి అని అంటాం. లేదు, నిజంగా దేవుడు ఒక కీ తన దగ్గర పెట్టుకుని
కీ తిప్పితే ఆదం కూర్చుంటాడు, తన కీ ఎలాగంటే ఆదం నుంచి ఉంటాడు, తన కీ తిప్పితే ఆదం హాయ్ డాడీ అంటాడు, తన కీ ఎలా చెప్పేస్తే ఆదం డాడీ అనడు. రిమోట్ కంట్రోల్ తోటి నడిచే రోబో అయిపోతాడు ఆదం. నా బిడ్డ అలా ఉండటానికి వెళ్ళలేదు. నాకు ఉన్నంత స్వేచ్ఛ నా బిడ్డకు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రం అన్నట్టుగా ఆ రోజు జరిగింది. కనుక ఆ రోజు ఆ స్థితి ఎందుకు జరిగిందో తెలుసు. కనుక అలాగనే వీరు న్యాయాధిపతులుగా నియమించిన సమయానికి అన్నీ ఎరిగి కూడా వాళ్ళు అలాగున ఉండటానికి ఇష్టపడి ఉన్నారేమో. కానీ ఆ తరువాత చూస్తూ ఉంటే న్యాయాధిపతులు అయిన తరువాత సన్నివేశం ప్రజలు చెప్తున్నారు, నీలాంటి ప్రవర్తన వీళ్లలో లేదని ప్రజలు చెప్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అక్కడ చెప్పిన ప్రజలు యూదులు అయి ఉండొచ్చు, అక్కడ చెప్పిన ప్రజలు ఇజ్రాయేలీలు అయి ఉండొచ్చు, అక్కడ చెప్పిన ప్రజలు 12 గోత్రాలు ఉన్నవారు అయితే అయి ఉండొచ్చు, అక్కడ చెప్పిన ప్రజలు యెహోవా చేత నడిపించబడేవారు అయి ఉండొచ్చు, సమూయేలు చేతి కింద ఉండేవారు అయి ఉండొచ్చు, సమూయేలుని ప్రవక్తగా గుర్తించిన వారు అయితే అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ సాక్ష్యం తండ్రి నీ సాక్ష్యం వేరు, నీ పిల్లల సాక్ష్యం వేరు. వీళ్ళు నీ ప్రవర్తనలో కొంచెం కూడా వీళ్ళలో లేదు. అంటే దాదాపు అన్ని విషయాల్లో తప్పిపోయారా అంటే లిస్ట్ ఏమీ లేదు, కానీ ఒక్క విషయంలో మాత్రం తప్పిపోయారు. ఏం తప్పిపోయారు? డబ్బు మరిగారు. మొదట్లో డబ్బు పట్టించుకోలేదు వీళ్ళు. మొదట ఆత్మ సంబంధంగా ప్రయాణం అయింది. న్యాయాధిపతుల ఆ పోస్టు నువ్వు బాగానే పాయింట్ చేశావు, మంచి మనసుతోనే పాయింట్ చేశావు. కానీ ఎప్పుడైతే వీళ్ళు న్యాయాధిపతులుగా నియమించబడ్డారో కొంతకాలానికి, కొద్ది రోజులకు, కొంత సమయానికి ఏం పుట్టిందో వాళ్ళ ఇష్టం ఎంత పని చేసిందంటే, అయ్యలా చేస్తే మాకెందుకు, అయ్యలా బ్రతికితే మాకెందుకు, అయ్యి మడిగట్టుకుంటే మేము మడిగట్టుకుని ఉంటామా అన్నట్టుగా, నాకు సాయంకాలం మీద అవసరం, రేపు నాకు అది అవసరం, ఎల్లుండి నాకు అది అవసరం, ఈరోజు ఎంత వస్తే అంతే పోగేసుకుంటాను అని అనుకుంటూ ధర్మశాస్త్రం ప్రకారం ముందు పెట్టుకుని తీర్పు తీరుస్తానని పైన కూర్చున్నాడు. కానీ అసలు ఆ వ్యక్తి మనసులో ధర్మమే లేదు, దేవుని పట్ల భయమే లేకుండా పోయింది. స్తోత్రం కలుగునుగాక. ఈ సన్నివేశాన్ని ఆత్మీయతను బట్టి ఒకసారి మనం లింక్ అవ్వాలి కదండి. సమూయేలు, పిల్లలు, లంచగొండి, ప్రజలు ఇదిగో నీకులాగా వీళ్ళు లేరు అని చెప్తున్నారంటే ఎలా కనెక్ట్ అవుతున్న జీవితానికి, నా ఆత్మీయ జీవితానికి ఇది ఎలా పాఠాలుగా స్వీకరించాడు నువ్వు నేను అనుకుంటే, శభాష్, పరిశుద్ధాత్ముడు మన మధ్యన ఉన్నాడు, చెప్పేస్తాడు, చూపించేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే. యేసులో తండ్రి పరిశుద్ధాత్మ ఉన్నారు, తండ్రిలో యేసు పరిశుద్ధాత్మ ఉన్నారు, పరిశుద్ధాత్మలో తండ్రి యేసు ఉన్నారు, ముగ్గురు ఒక్కటే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి ఉద్దేశం ఏంటి? తండ్రి ఉద్దేశమే నా ఉద్దేశం అని చెప్పిన యేసయ్యలాగా యేసు వెనకాల, యేసు ద్వారా తండ్రికి పిల్లలైన వారందరూ కూడా అలాగుండాలని తండ్రి ఆశ. స్తోత్రం కలుగునుగాక. లోకం యొక్క ఆశ కూడా అదే, దాదాపు జనసమూహాల ఆశ కూడా అదే. కానీ వీళ్ళలో తండ్రి పోలిక లేదు. ఈ డబ్బు విషయంలో, ముఖ్యంగా డబ్బు విషయంలో ఈరోజు సంఘాలను చెదరగొట్టేది, సేవకులను చెదరగొట్టేది, ఎన్ని రకాల బలహీనతలున్నా ఈ డబ్బు దగ్గర మాత్రం ప్రతి వాడు కూడా బానిసైపోతున్నాడని అనుకోవాలి. డబ్బు గురించి చెప్పే విషయాలు ఎక్కువ ఉంటున్నాయి. ఆ ధనమిచ్చే ఆ దేవుని కృప గురించి చెప్పే దేవుని విషయాలు తక్కువ ఉంటున్నాయి. అవసరమే, దేవుడు డబ్బును ద్వేషించరండి, నోవే. కానీ దేవుడు ధనము అడిగిన వారికి, ఆశించిన వారికి దేవుడు అయిపోకూడదు. అంటే ధనము దేవుడిస్తే నాకు దేవుడు, కానీ ధనము నాకు ఇవ్వకపోతే నాకైన దేవుడు ఎందుకు? చాలామంది ఉన్నారు దేవుళ్ళు అంటూ పోతారు వాళ్ళు. నేటి దినాలలో ఇలాగనే దేవుని ప్రతి కార్యక్రమానికి, దేవుని ప్రతి నామానికి, దేవుని ప్రతి మాటకు, దేవుని యొక్క ప్రతి నడిపింపుకు, దేవుని యొక్క ప్రతి, అది నూనె అభిషేకం పేరెట్టండి, మరొకటి పేరెట్టండి, మరొక పేరెట్టండి, మరొక పేరెట్టండి, ఎవరికి అర్థం కాని పేర్లు పెట్టుకుంటే వెళ్ళండి సభలకి. ఇదేం పేరు అబ్బా, ఇదేం సభ అని అందరూ పోవాలి అక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడో ట్యాగ్ ఉంటుంది పక్కన, ఇంత ఇలాగా, ఇంత ఇలాగా. ఇంకెవరు కూడా కళ్ళకి గంతలు కట్టుకుని ఇలాగ ఇదేంటి అని అనుకోకుండా చెప్పేవాడు దేవుని సేవకి, దేవుని సేవకి, దేవుని కోసం ఇవ్వండి అంటారు. నా కోసం అనేవాడు ఎవడు అంటే ఇవ్వరుగా ప్రజలు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇవ్వరుగా ప్రజలు. దేవుని కోసమని వల వేయాలి. నిజానికి ఆత్మీయంగా అది మంచి మాటే, లేఖనంలో ఉన్న మాటే.
కానీ దేవుని కోసమని ఇచ్చిన దానిని మరి నేను దేనికి వాడుతున్నాననేది ప్రశ్న. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. నేను దేనికోసం వాడుతున్నాను? ఆయన కోసం వాడుతున్నానా, లేదా ఆయనను మించిన వాడిగా ఉండాలని వాడుతున్నానా? దేవుడు ఉంటే ఎందుకు, దేవుని వాక్యం ఉంటే ఎందుకు, నేను వాళ్ళ ఇంట్లో ఉంటే చాలు, ఫోటోల్లో ఉంటే చాలు, వాళ్ళ పెన్నుల మీద నేను ఉంటే చాలు, వాళ్ళ రిస్ట్ వాచ్ల మీద నేను ఉంటే చాలు, వాళ్ళ డ్రెస్సుల మీద నేను ఉంటే చాలు అంటూ ఆ తాత్పర్యంతో నేను సేవ చేసుకుంటూ పోతున్నానా? గుండెల్లో యేసు ఉండాలి, మాటల్లో యేసు ఉండాలి, నడకల్లో యేసు ఉండాలి, పడకల్లో యేసు ఉండాలి, ఆరాధనలో యేసు ఉండాలి, చూపుల్లో యేసు ఉండాలి, నడవడికలో యేసు ఉండాలి, ప్రవర్తనలో యేసు ఉండాలి, ప్రేమలో యేసు ఉండాలి, సంఘంలో యేసు ఉండాలి, సమాజంలో యేసు ఉండాలి. యేసును చూపించాలి కానీ నన్ను చూపించుకోవటం ఏంటి సేవ? నన్ను చూడండి, నన్ను చూడండి, నన్ను చూడండి అని ఏమి రాదు, కానీ వైఖరాలాగే ఉంటుంది. అది మినిస్ట్రీ, అది పరిచర్య. లోకానికి అలాంటి వాళ్ళే కావాలి, క్రైస్తవ లోకానికి కూడా అలాంటి వాళ్ళకి కావాల్సి వస్తూ ఉన్న చివరి దినాల్లో మనము దేవుని పిల్లలుగా ఉందాం, దేవునిని కావాలని కోరుకుందాం. స్తోత్రం కలుగునుగాక. దేవుని సహవాసాన్ని కోరుకుందాం, దేవునికి భయపడి ఆ స్థితి చెప్పేవాడిని కోరుకుందాం. ఒక సంఘానికి వెళ్తున్నానంటే దేవునిని హత్తుకునేలాగున వాక్యం ఉండాలి, దేవుని వైపు చూచేలాగిన వాక్యం ఉండాలి, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడేలాగిన వాక్యం ఉండాలి. భయం వేసినా యేసయ్య అని పిలిచేలాగా తయారు చేయాలి విశ్వాసని. దిగులైతే యేసయ్య అంటూ మోకరిల్లేలాగా తయారు చేయాలి విశ్వాసని. దిగులైందా నన్ను చూడు, భయమైందా నన్ను చూడు, కష్టం వచ్చిందా నన్ను చూడు, నష్టం వచ్చిందా నన్ను చూడు, కృంగిపోతున్నావా నన్ను చూడు. ఇండైరెక్ట్గా అలాగే ఉన్నాయి కదండి పరిచర్యలు. ఇవి నిజానికి దేవుని సేవ తీర్పు విధానంలో అంగీకరించబడతాయి, అంగీకరించబడవని తీర్పు తీసే మాట నేను ఇక్కడ చెప్పను. కానీ నేను మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిందే, రోజు ఉండాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి వాక్యం చెప్తుంది, యేసు ప్రభు అడుగుజాడల్లో నువ్వు నడవాలి. వాక్యం చెప్తా ఉంది పౌలు ద్వారా, క్రీస్తును పోలినట్టుగా నువ్వు ఉండాలి, క్రీస్తు మనసును కలిగి ఉండాలి. క్రీస్తు నీకు తండ్రి సమానుడు, క్రీస్తు నీకు సహోదరుడే కావచ్చు, నీకు జ్యేష్ఠ అన్నే కావచ్చు, నీ తోడి వారసుడే కావచ్చు. తండ్రి కూడా యేసు నాకు పెద్ద కొడుకు, వీళ్ళందరూ నాకు బుల్లి కొడుకులని తండ్రి కూడా అంగీకరించవచ్చు. కానీ తండ్రి రూపం యేసులో ఉంది, తండ్రి యేసు రూపం నీలోనికి నాలోనికి రావాలి. అది సంఘానికి గురి, అది సంఘానికి నిరీక్షణ, అది సేవకు గురి, అది సేవకునికి గురి. సేవ పేరు చెప్పి సెంటిమెంట్లు అడ్డు పెట్టుకుని ఇదిగో తీర్పులో లంచగొండులు అయిపోయారంటే డబ్బు నాశించేవారు అయిపోయారు. వాక్యం కన్నా ముందు డబ్బు, దేవుని కన్నా ముందు డబ్బు, పేరు మాత్రం సేవ. ఎందుకంటే న్యాయాధిపతులు కదా, సమయాల తర్వాత ఇంకా వృద్ధులు అయిపోయి నేను కనుక నా పిల్లలు అంటూ పెట్టాడు. మంచి ఉద్దేశంతోనే పెట్టాడు, చెడ్డ ఉద్దేశం ఏం కాదు తండ్రిది. తను చూశారు, అంతా పుణుకుపుచ్చుకున్నారు, దే విల్ డూ ఇట్. కానీ ఒకరోజు వీళ్ళకి ఏమో కన్ను గుట్టింది. ఆ రోజు లేడా, ధర్మశాస్త్ర కాలంలో అపవాది లేడా, ఏదైనా తోటలో అపవాది లేడా, నిర్గమాకాండంలో అపవాది లేడా, లేవికాండంలో అపవాది లేడా, సంఖ్యాకాండంలో అపవాది ఎక్కడైనా దాక్కున్నాడా? ఏమి లేదు. ఆది కాండంలోనే కాదు, ఆది కాండానికి ముందు నుంచి కూడా, ఆది నుంచి కూడా దేవుని ప్రక్కనే కుడిభుజంగా ఉండేవాడు ఒకరోజు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. వాడు ఆది నుంచి ఉన్నాడో లేదనుకోవద్దు, సమయలు కాలంలో కూడా ఉన్నాడో లేడనుకోవద్దు. ఇలాగున్న సమయలు పిల్లలను కూడా ఒక బలహీనమైన సమయంలో కన్ను బెదిరేలా చేశాడు, కన్ను చెదిరేలా చేశాడు, మనసు చెదిరేలా చేశాడు, పడగొట్టాడు. నాకు వాక్యం కన్నా డబ్బే ముఖ్యం అనుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. సమయమైంది. అయ్యో మనం కూడా అలాగ అయిపోతామేమోనండి. అపొస్తలుడైన పౌలు కూడా ఒకరోజు అంత మాట సంఘంతో మనసు చెప్పేసుకున్నాడండి. పౌలు ఎంత ఓపెన్గా ఉండేవాడో సంఘం ముందు. తన విషయాలన్నీ వాళ్ళకి తెలియకూడదని దాచేవాడు కాదు ఎక్కడ. తిమోతికో లేతే బర్నబాకో లేతే మరొకరికి ఎవరికి చెప్పకే నా బలహీనత ఇది, నా ముళ్ళు ఇది, ఎవరికి చెప్పకే ప్రార్థించు. సంఘం ముందు అందరికీ చెప్తే నన్ను వదలా చూస్తారు అని దాచుకునేవాడు కాదు.
ఏసంత యథార్థ హృదయుడు. స్తోత్రం కలుగునుగాక. లేఖనాలు చూస్తే తెలుస్తుందండి, లేఖనాలు చూస్తే తెలుస్తుంది. సంఘానికి ఉత్తరం రాస్తూ సంఘం అంటే 2, 3, 20 పేతురు మొదటి ప్రసంగానికి 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రసంగానికి 4,000 మంది బాప్తిసం తీసుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పౌలు సంఘానికి పేతురు గారి సంఘమా, యూదా గారి సంఘమా, యోహాను గారి సంఘమా వదిలిపెట్టండి. కానీ పౌలు రాస్తున్నాడు సంఘానికి ఉత్తరం. అయ్యో, బోధ చేస్తున్నా నేను ఎక్కడ భ్రష్టుని అయిపోతాను అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను ప్రియులారా అని సంఘం ముందు మొత్తుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలారా. హల్లెలూయా. అతిశయంతో చెప్పుకున్న విషయాలు ఉన్నాయి, ఆందోళనతో చెప్పుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఏది చేయకూడదు అనుకుంటున్నానో అది చేయాల్సి వస్తూ ఉంది, ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. అయ్యో, ఈ దౌర్భాగ్యమైన శరీరంలో నేను బ్రతికి దేవుని సేవ చేయాల్సి వస్తూ ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి అని ఓపెన్గా లెటర్ రాసి చెప్పేవాడు. ఇప్పుడు మూసేసుకునే దైవజనులే ఎక్కువ. ఎందుకంటే దేవుడు వాళ్ళని వాడుకునే విధానం కానీ వాళ్ళ ద్వారా దేవుడు చేసే ఆ విషయాలు చెప్తారు తప్ప సంఘం ముందుకి ఏం చెప్పరు. వాళ్ళ బలహీనతలు ఉండవా, భయాలు ఉండవా, వెనకబట్టాలు ఉండవా, ముందుకెళ్ళటాలు ఉండవా, అవసరాలు ఉండవా, ఆవేదనలు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళేమి సూపర్ మ్యాన్లు కాదండి. పేతురు మనలాంటి వాడే, ఏలీ మనలాంటి వాడే. వీక్నెసెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సంఘానికి కాపరి తెలియాలి, కాపరికి సంఘం తెలియాలి. ఇద్దరు ఒకరికొకరు తెలుసుకున్న వారై ఉండాలి. అంత ఓపెన్గా ఉండాలి. అది సంఘం అంటే. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు కూడా 12 మందిని సంఘంగా, లేదా 250 మందిని సంఘంగా, లేదా 70 మందిని సంఘంగా అనుకోండి. కాసేపు శిష్యులు 70 మంది కాదు, 250 మంది కాదు, 12 మంది ఏమంటే అనుకోండి. యేసు ప్రభు కూడా తండ్రి దగ్గర ప్రార్థన చేస్తూ ఈ సాక్ష్యం చెప్పాడు. నీవు నాకు ఇచ్చిన మాటలను నేను ఏది దాచుకోకుండా వీళ్ళకి చెప్పేశాను. నా మనసంతా వీళ్ళకి చెప్పేశాను, నా వేదనంతా వీళ్ళకి చెప్పేశాను, నా బాధ అంతా వీళ్ళకి చెప్పేశాను. చివరికి నాకు బాధ అవుతుంటే, నాకు కలవరం అవుతుంటే, నాకు కన్నీరు వస్తూ ఉంటే, నేను తట్టుకోలేకపోతుంటే, రండి కలిసి ప్రార్థన చేద్దాం, ఈరోజు నా మనసు కుదురుగా లేదంటూ పట్టబడే సమయంలో గెత్సెమనే తోటలోకి వెళ్ళిన సందర్భంలో అప్పుడు కూడా తీసుకుపోయాడు. నాకేం మనసు బాగోలేదు, రండి ప్రార్థన చేద్దామని. ఇంత ఓపెన్గా ఉండాలి కాపరి అనుకుంటాను. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, గొర్రెలకు కాపరి గురించి బాగా తెలియాలి, కాపరికి గొర్రెల గురించి బాగా తెలియాలి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత ఓపెన్నెస్, అంత స్వేచ్ఛ, అదే సందర్భంలో అంత ప్రేమ, అంత అభిమానం, అంత సామీప్యత అక్కడే వస్తుంది. ముగిస్తూ నేను చెప్తున్నాను, నీలాంటి వారు కాదు నీ పిల్లలు. ఒక లెవెల్ వచ్చే వరకు పెరదలెవరు మాట్లాడలేదు. న్యాయాధిపతులు అయ్యారు, అయిన మొదట్లో బాగానే ఉన్నారు. కానీ చివరికి వచ్చేటప్పటికీ నీలాగలేదు. వీళ్ళ బుద్ధి గడ్డి తింది, నీ ప్రవర్తన లాగే వీళ్ళ ప్రవర్తన లేదు అని అక్కడ ప్రజలు అంటున్నారు. ఈరోజు మీరు నేను విశ్వాస స్థాయిలో, విశ్వాసులు సంఘ పెద్దల స్థాయిలో, సంఘ పెద్దలు పరిసరాల్లో కొంతమందిని అపొస్తలుగాను, కొంతమందిని సువార్తికులుగాను, కొంతమంది కాపరులుగాను, కొంతమంది ప్రవక్తలుగాను, కొంతమందిని బోధకులుగాను, ఏమంటే అనుకోండి, ఆ పరిచర్య సంఘక్షేమాభివృద్ధి కోసం చేసినా సరే మనమందరము దేవుని పిల్లలమే. అపొస్తలుడు కూడా దేవుని బిడ్డే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సువార్తికుడు కూడా దేవుని బిడ్డే, కాపరి కూడా దేవుని బిడ్డే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరి పేర్లు అదే జీవ గ్రంథంలో ఉన్నాయి. బహుమానాలు వేరైతే ఉండొచ్చేమో పని నిమిత్తం, కానీ అందరి పేర్లు అదే జీవ గ్రంథంలో ఉన్నాయి. అందరికీ ఆయనే దేవుడు, అందరి పాపాలు యేసే రక్తంతోనే కడగబడ్డాయి. వీళ్ళందరూ కూడా మేము నిరక్షం ప్రార్థన చేస్తే చాలు, మేము అపస్థలం అయిపోయామంటే కుదరదు. నిజానికి అప్పుడే పుట్టిన పిల్లోడు కాసేపు ప్రార్థన చేసి వెంటనే పడుకుంటాడేమో, కాసేపు పాలు తాగి వెంటనే పడుకుంటాడేమో. ఎప్పుడో పొందినటువంటి మేము, ఎప్పుడో సేవ చేస్తున్నట్టు మేము అపస్థలం అయిపోయాం కనుక పెద్ద ప్రార్థన చేయక్కర్లేదు, అపస్థలం అయిపోయాం కనుక మేము పెద్దగా ప్రయాసపడాల్సిన పని లేదు అనుకోవడానికి వీల్లేదు. ఎంతగా దేవుని దగ్గర అయిపోతాం అంత ప్రార్థన పెరుగుతూనే ఉండాలి, అంతగా మనం ఎదుగుతూనే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఒక్కటే తండ్రి, నువ్వు తండ్రివి కదా, వీళ్ళు పిల్లలు కదా, న్యాయాధిపతులు కదా, నీ క్రీస్తు
దేవుని కుమారుడు కదా. క్రీస్తు కూడా నన్ను చూస్తే తండ్రిని చూడక్కర్లేదు, తండ్రి ఎలాగుంటాడు నేను కూడా అలాగే ఉంటాను. ఈ సన్నివేశం చూస్తే ఈ మాట వాళ్ళు చెప్పలేరు, ఈ మాట వాళ్ళు అనలేరు. మా నాన్న మడిగట్టుకుంటే మేము మడిగట్టుకుంటామా? మా నాన్నకు అక్కర్లేకపోతే ₹10, మాకు 500 కావాలి చెప్తాం. అందరూ తీసుకోవటం లేదా? సేవకులు వీళ్ళు తీసుకోవట్లేదా? వాళ్ళు అడగట్టలేదా? వీళ్ళు అడగట్టలేదా? వీళ్ళు యూట్యూబ్లో ఇటు మ్యాజిక్లు చేయట్లేదా? వాళ్ళు ఫోటోషాప్లు చేసి మ్యాజిక్లు చేయట్లేదు కదా. దేవుని కోసమే కదా మేము ఏం చేసినా, ఏ పరికమాలు పనిచేసినా సరే దేవుని కోసమనే కదా అని ట్యాగ్ కూడా పెట్టేస్తున్నారు కొంతమంది. ఈరోజు ప్రభు పరిశుద్ధాత్ముడు మీకు నాకు చెప్తాడు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. అపాయాలంటే ఏమో కారు మేఘాలంట, ఎక్కడో యుద్ధాలంట, ఎక్కడో భూకంపాలంట, ఎక్కడో కరోనాలంట, కొత్త వేదలంట. అపాయం అంటే అది అపాయం కాదు. దేవుని యొక్క ఆత్మీయ సంఘం జబ్బులతో నిండిపోయే చివరి దినాలు, ఆత్మీయతలో కుళ్ళిపోయేటటువంటి దినాలు. అసలు విశ్వాస సమాజమని యేసు వెతుక్కుంటూ ఉంటే విశ్వాసులు ఉంటారు కానీ విశ్వాసం లేదు వాళ్ళలో. అసలు విశ్వాసమును కనుగొనునా మనిషి కుమారుడు తిరిగి వచ్చేటప్పటికి అని అప్పుడే యేసు చెప్పేశాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కనుక మనము తండ్రిని పోలిన వారిగా ఉందాం, ఇతరుల దగ్గర మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉందాం. స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇందాక అన్నాను, అది సాధ్యమా నాకు? పౌలు కూడా అన్నాడు, అయ్యయ్యో నేను చేయలేకపోతున్నాను, అయ్యలో నేను ఉండలేకపోతున్నాను. హెచ్చిపోకుండానట్లు అపవాది యొక్క దూతగా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది, రోజు దాంతో ఇబ్బంది పడుతున్నాను. అయినా సరి చేసి అంటున్నాడు, ముళ్ళు సంగతి ఏం మాట్లాడుకు, నా కృప నీకు చాలు, పో ముందుకు అంటున్నాడు ఆయన. అలాగున మనం కూడా ప్రభు మరి ఇలాగా, అలాంటి వాళ్ళు ఇలాగ అవుతున్నారు, ఇలాంటి వాళ్ళు ఇలాగ అవుతున్నారు, అలాంటి వాళ్ళు ఇలాగ అవుతున్నారు. ఈ రోజు వరకు నేను ఆత్మీయంగా బలంగా ఉన్న, రేపు ఏమైపోతానో, ఎక్కడ జారిపోతానో, ఎక్కడ తొట్టిల్లుతానో భయంగా ఉంది నాకు. అవును, భయపడాలి జాగ్రత్తగా ఉండటానికి. అందుకే ప్రభు అన్నాడు, అందుకే నేను ఒక ఏర్పాటు చేశాను. ఏంటి ఏర్పాటు? నా ఆత్మని నీలో పంపిస్తా, నేను నీలో ఉంటా, నేను నీతో ఉంటా, నీకున్న శక్తిని ఇస్తా. లోకాన్ని, శరీరాన్ని, లోకాసుల శరీరాన్ని జయించే ఆ ప్రభావాన్ని అభిషేకంగా ఎప్పటికప్పుడు నాలో నుంచి నీలోనికి పంపిస్తా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే నా ఆత్మను మీరు పొందాలి, అందుకే నా ఆత్మ చేత మీరు నడిపించబడాలి, అందుకే నా ఆత్మ విషయంలో మీరుండాలి.